హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మనకు కొత్త రెసిపీతో వచ్చేసాను. సూపర్ టేస్టీ గుల్లగా క్రిస్పీగా ఉండే మురుకులు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో. ఇందుకోసం ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకొని అందులోకి బియ్యం పిండి ఒక 4 గ్లాసులు వేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 4 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్ పప్పుల పొడి వేసుకోవాలండి. పుట్నాల పొడి అంటారు కదా. 4 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్ పుట్నాల పప్పు వేయండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాము వేసుకోండి. వాము ఎక్కువ వేసుకున్నాను బాగానే ఉంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇందులోకి కారం వేసుకుంటున్నామండి. మీ ఇష్టం అండి కారం కూడా. కొద్దిమంది ఎక్కువ తింటారు, కొద్దిమంది తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మొత్తం కలిసేట్టు ఇలా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాసు వేడి చేసుకుని ఇలా ఆయిల్ వేసుకోవాలండి. బాగా ఇలా వేసేసుకొని చేతితో కలపకండి, గరిటెతో కలుపుకోండి. ఎందుకంటే ఆయిల్ బాగా వేడి చేసేస్తున్నాం కాబట్టి చేయి కాలిపోద్ది, అందుకోసం. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా గుల్లగా రావడానికి నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, గుల్లగా కూడా ఉంటాయి. చాలా బాగుంటాయండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. తప్పకుండా మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత పిండి అనేది ఇలా ముద్దలాగా చేసి ముద్ద అవ్వాలండి. ఇలా చేస్తే పొడి అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేడి చేసుకొని వాటర్ అనేది ఇలా వేసుకోండి. ఇలా వేడి చేసి వేయడం వల్ల వాటర్ అనేది మురుకులు అనేది బాగా సాఫ్ట్గా ఉంటాయండి, గుల్లగా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. అందుకోసం వాటర్ అనేది కొద్దిగా హీట్ చేసుకొని వేసుకోండి. కొద్ది వేసి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇలా కొద్దిగా తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అంతా ఒకేసారి బాగా కలపకుండా కొద్దిగా కలుపుకొని వేసుకుంటే బాగా వస్తాయండి మురుకులు. వాటర్ వేసి కలిపేటప్పుడు కూడా ఇందులో కూడా కొద్దిగా హీట్ చేసిన వాటర్ వేసుకోండి. అప్పుడే మురుకులు అనేది బాగా సాఫ్ట్గా వస్తాయి, ఇరికిపోకుండా. ఈ పిండి అయితే ఇలా మెత్తగా కలిపేసుకున్నామండి. ఇదైతే ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఈ విధంగా కలిపేసి ఇదైతే ఇలా బాగా సాఫ్ట్గా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం చక్రాలు ఒత్తేది ఉంటుంది కదా, అందులో ఇట్లా పెట్టేసుకోవాలండి. చక్రాలు దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి బాగా రౌండ్ బాగా తలిచేసి ఇలా పెట్టేసుకుంటే మురుకులు అనేది బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదని కొద్దిగా చూసినాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని వేసుకోండి. హైలో పెట్టకండి, సిమ్లో పెట్టేసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకొని ఎమ్మెల్యే తిప్పకండి.
ఒక 2-3 నిమిషాలు అట్నే వదిలేయండి. వేసిన తర్వాత కొద్దిగా మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మెల్లగా తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా పెయింట్ చేసుకొని తీసేసుకుందాం. ఈ కలర్ ఉన్నప్పుడు తీసేసుకుంటే తర్వాత కలర్ అన్నీ ఇంకా చేంజ్ చేద్దండి. కొద్దిగా మెరూన్ షేడ్లో వస్తుంది. చూడండి చాలా బాగుంటాయండి, గుల్లగా క్రిస్పీగా. ఇలాగే అన్నీ వేసేసుకోవాలండి. చూడండి తీసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, చాలా సూపర్ టేస్టీగాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళని చూసి ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.